ఇప్పుడు E20 పెట్రోల్ గురించి పెద్ద డిబేట్ నడుస్తుంది. ద డిబేట్ ఓవర్ ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్. కమింగ్ డేస్లో మనం ఖచ్చితంగా ఫ్లెక్స్ ఇంజన్ వైపు వెళ్తున్నాం. ఇప్పటికే చాలా పెద్ద ఆటోమొబైల్ కంపెనీస్ ఫ్లెక్స్ ఇంజన్ వెహికల్స్ లాంచ్ చేయడం స్టార్ట్ చేశాయి. దాంతో ఫ్యూచర్లో మనం 100% బయో ఇథనాల్ కూడా యూజ్ చేసే సిచ్యువేషన్ రావచ్చు. గవర్నమెంట్ E20 పాలసీ వచ్చినప్పటి నుంచి వెహికల్ హోల్డర్స్కి బెనిఫిట్ జరిగిందో లేదో తెలియదు, కానీ ఇథనాల్ తయారు చేసే కంపెనీస్కి అలాగే ఆ ఎకో సిస్టంలో ఉన్న పెద్ద ప్లేయర్స్కి మాత్రం ఫుల్ బెనిఫిట్ దక్కింది. సియాన్ అగ్రో గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ షేర్ ప్రైస్ ఒకప్పుడు 40 రూపీస్ దగ్గర ఉండేది. ఇప్పుడు 1500 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. ఇదే సమయంలో కొద్ది రోజుల క్రితమే కంపెనీ తన లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఆ రిజల్ట్స్లో కంపెనీ రెవెన్యూ మళ్ళీ డబుల్ అయిందని తెలిసింది. లాస్ట్ 1 ఇయర్లోనే రెవెన్యూ 117% పెరిగింది. అంతేకాదు కంపెనీ ప్రాఫిట్ కూడా అదే స్పీడ్లో పెరుగుతోంది. లాస్ట్ 1 ఇయర్లోనే ప్రాఫిట్ దాదాపు 4 టైమ్స్ పెరిగింది. కానీ ఇథనాల్ సెక్టార్లో ఇంత వేగంగా గ్రో అవుతున్నది సియాన్ అగ్రో ఒకటే కాదు, ట్రూ ఆల్ట్ బయో ఎనర్జీ కూడా ఇథనాల్ తయారు చేసే కంపెనీనే. దీని గ్రోత్ నెంబర్స్ చూసినా పెద్దగా డిఫరెన్స్ అనిపించడం లేదు. లాస్ట్ 3 ఇయర్స్లో రెవెన్యూ అరౌండ్ 2.5 టైమ్స్ పెరిగింది. అలాగే లాస్ట్ 3 ఇయర్స్లో ప్రాఫిట్ కూడా 3 టైమ్స్ పెరిగింది. ఇప్పుడు ఇదే సమయంలో గవర్నమెంట్ మే 2026లో కొత్త BIS స్టాండర్డ్స్ నోటిఫై చేసింది. అందులో E22, E25, E27, E30కి సంబంధించిన ప్రొవిజన్స్ కూడా ఉంచాలని చెప్పింది. అంటే కమింగ్ డేస్లో గవర్నమెంట్ గోల్ ఏంటంటే పెట్రోల్లో ఇథనాల్ కంటెంట్ని ఇంకా ఇంక్రీజ్ చేయడం. అంతేకాదు డీజిల్ విషయంలో కూడా చాలా చేంజెస్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ఇదే సమయంలో ఇథనాల్ విషయంలో గవర్నమెంట్ పాలసీస్ చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. దాని ఫుల్ బెనిఫిట్ కూడా ఇథనాల్ సెక్టార్ కంపెనీస్కి వస్తుంది. మనం కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మన వీడియో అసలు టాపిక్ అది కాదు. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఎందుకు మీరు ఇథనాల్ సెక్టార్కి దూరంగా ఉండాలో. నిజానికి నేను ఇలా కాంట్రడిక్టరీ వ్యూ ఎందుకు చెప్తున్నాను, దాని వెనుక ఉన్న లాజిక్ ఏంటి అనేది ఈరోజు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతేకాదు ఈరోజు ఇథనాల్కి సంబంధించిన కొంచెం సైంటిఫిక్ సైడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అర్థమైతే ఇథనాల్ గురించి మీకు కంప్లీట్ డిఫరెంట్ పిక్చర్ కనిపిస్తుంది. డోంట్ మిస్ ఎ సింగిల్ పాయింట్ హియర్. లెట్ గెట్ స్టార్టెడ్. 2016లో ఇథనాల్పై ఒక రీసెర్చ్ జరిగింది. ఈ రీసెర్చ్ చేసింది యుఎస్లో ఉన్న నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ల్యాబొరేటరీ NREL. ఈ ల్యాబొరేటరీని US డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ రన్ చేస్తుంది. 2016లో ఇథనాల్పై చేసిన ఈ రీసెర్చ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. ఫస్ట్ కొన్ని బేసిక్ విషయాలు తెలిసాయి. ఎగ్జాంపుల్కు ఇథనాల్లో మ్యాక్సిమం 1% వరకు వాటర్ ఉంటే ప్రాబ్లం లేదు. దానికంటే ఎక్కువ వాటర్ ఉంటే ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. కానీ ఈ రోజు నుంచి దాదాపు 10 ఇయర్స్ క్రితం జరిగిన ఈ రీసెర్చ్లో ఎక్కువ షాక్ ఇచ్చిన పాయింట్ ఏంటంటే ఈరోజు చాలామంది వెహికల్స్ ఎందుకు స్టార్ట్ అవ్వకుండా ఆగిపోతున్నాయో. దానికి కారణం కూడా అప్పుడే చెప్పారు. అదేంటంటే ఇథనాల్కి వాటర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు లవ్ కూడా 2 రకాలుగా ఉంటుంది. ఇక్కడ నార్మల్ లవ్ ఒకటి, వాటర్ కోసం ఏదైనా చేసే లవ్. ఇథనాల్కి వాటర్ మీద ఉన్న లవ్ 2వ కేటగిరీ. అంటే వాటర్ కోసం ఏదైనా చేస్తుంది. అదే ఇథనాల్ని చాలా డేంజరస్గా మారుస్తుంది. ఈ రీసెర్చ్లో ఇథనాల్ని హైగ్రోస్కోపిక్ అని చెప్పారు. అంటే ఇది వాటర్ని చాలా ఇష్టపడుతుంది. ఎక్కడైనా వాటర్ దొరికితే దాన్ని తన వైపు లాగేస్తుంది. అయితే వాటర్ దీనికి ఎక్కడ దొరుకుతుంది? సాధారణంగా ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ నుంచే. ఎయిర్లోని మాయిశ్చర్ని పుల్ చేసి వాటర్ని తనలోకి తీసుకుంటుంది. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే 1% వరకు వాటర్ ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ వాటర్ కంటెంట్ 1% దాటితే అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. ఈ రీసెర్చ్ ప్రకారం మీ కార్ ట్యాంక్ హాఫ్ ఫుల్ అయి ఉంటే ఎయిర్లోని మాయిశ్చర్ ద్వారా వాటర్ని ఇథనాల్ తనలోకి లాగేస్తుంది. అలా వాటర్ 1% దాటిన తర్వాత ఫేజ్ సపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఫేజ్ సపరేషన్ ఏంటంటే ఇథనాల్ కిందకి వెళ్ళిపోతుంది, పెట్రోల్ పైకి తేలిపోతుంది. ఇలాంటి వీడియోస్ మీరు పెట్రోల్ పంప్స్ దగ్గర కూడా చూసే ఉండొచ్చు. చాలాసార్లు బాటిల్లో చూస్తే కిందకి ఇథనాల్, పైన పెట్రోల్, ఇలా 2 లేయర్స్గా కనిపిస్తాయి. దాన్నే ఫేజ్ సపరేషన్ అంటారు. ఇది అసలు ఐడియల్ సిచ్యువేషన్ కాదు. ఐడియల్గా అయితే పెట్రోల్, ఇథనాల్ 2 ప్రాపర్గా మిక్స్ అయి ఉండాలి. అలా ప్రాపర్గా మిక్స్ అయి ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ కొంచెం మాయిశ్చర్ని ఇథనాల్ అబ్జర్వ్ చేసిన వెంటనే 2 లేయర్స్ ఏర్పడతాయి. అప్పుడు మీ కార్ కింద ఉన్న ఇథనాల్నే పుల్ చేస్తుంది. దాంతో కార్ జిగ్జిగ్ అనే సౌండ్ చేస్తుంది. కొన్నిసార్లు స్టార్ట్ కూడా కాదు. ప్రస్తుతం చాలామంది ఈ ప్రాబ్లమ్నే ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా రెయినీ సీజన్లో, వింటర్ సీజన్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ అని రీసెర్చ్ చెప్తోంది. ఈ రీసెర్చ్లో ఇంకా ఒక విషయం కూడా చెప్పారు. ఫేజ్ సెపరేషన్ అనేది ఒక ప్రాబ్లం అయితే సెకండ్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్లస్ ఇథనాల్ కలిసి మెటల్స్లో కొరోజన్ ఇంక్రీజ్ చేస్తాయి. అంటే స్టీల్ అయినా, అల్యూమినియం అయినా, బ్రాస్ అయినా, కాపర్ అయినా అన్నింటిపైన ఇంపాక్ట్ పడుతుంది. అంటే మొత్తం మీద ఇథనాల్ వల్ల వెహికల్కి 2 రకాల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఫేజ్ సపరేషన్,
రెండోది కొర్రషన్. ఇది దాదాపు 10 years క్రితం జరిగిన స్టడీ. ఇప్పుడు మనం కొంచెం సైంటిఫిక్ డైరెక్షన్లోకి వచ్చాం కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటో కూడా చెప్తాను. మన దగ్గర ప్యూర్ పెట్రోల్ వేసుకునే ఆప్షన్ లేదు, ఇప్పుడంతా మిక్స్ అయిన ఫ్యూయలే వస్తుంది. కాబట్టి మీరు 7 to 8 days ఎక్కడైనా బయటకు వెళ్తున్నా లేదా కార్ ఒక చోట పార్క్ చేసి ఉంచబోతున్నా, మేక్ షూర్ ఆఫ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, ట్యాంక్ దాదాపు ఫుల్గా ఉండాలి. హాఫ్ ట్యాంక్ ఉంటే ఎయిర్ ఎక్కువ ఉంటుంది, ఎయిర్ ఎక్కువ ఉంటే ఇథనాల్ మాయిశ్చర్ని ఇంకా ఎక్కువ పుల్ చేస్తుంది. ఆ తర్వాత వెహికల్ స్టార్ట్ కాకపోవచ్చు లేదా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అప్పుడు మీకు కార్లో ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చిందని అనిపిస్తుంది. కొంతమంది అయితే కార్ని అమ్మేయాలని కూడా అనుకుంటున్నారు. కానీ ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటుందని గుర్తుంచుకోండి. డూ రిమెంబర్ దాట్. ఇప్పుడు ఈ ఇథనాల్ స్టోరీ ఇండియాలో కొత్తది కాదు, ఇది 2003 నుంచే మొదలైంది. మొదట్లో పెట్రోల్లో కేవలం 1.5% ఇథనాల్ మాత్రమే బ్లెండ్ చేసేవారు. దాదాపు 10 to 15 years క్రితం గవర్నమెంట్ టార్గెట్ ఏంటంటే 2030 నాటికి E20కి వెళ్ళాలి. కానీ మనం డైరెక్ట్గా E20కి జంప్ అయిపోయాం. సాధారణంగా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చూస్తే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయినా లేదా ఇంకేదైనా పెద్ద ప్రాజెక్ట్ అయినా డెడ్ లైన్ మిస్ అవ్వడం కామన్. కానీ ఈ కేసులో మాత్రం ఎక్స్పెక్టెడ్ టైం కంటే ముందే ఎగ్జిక్యూషన్ జరిగింది. దానికి కారణం ఏంటనేది మన టాపిక్ కాదు. కానీ యుఎస్లో ఈ రీసెర్చ్ వచ్చిన తర్వాత అక్కడ కూడా ఇథనాల్పై చాలా స్టడీస్ మొదలయ్యాయి. ఇథనాల్కి సంబంధించిన చాలా స్టాక్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి. అదే సమయంలో బర్క్షైర్ హతావే షేర్ హోల్డర్స్ మీటింగ్లో ఒక వ్యక్తి మిస్టర్ వారెన్ బఫెట్ అలాగే ఆయన పార్ట్నర్ చార్లీ మంగర్ని ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఎప్పుడైనా ఇథనాల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారా, అలాగే ఇథనాల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని. ఈ క్వశ్చన్కి వారెన్ బఫెట్ ఒక జోక్ చెప్పేసి సైడ్ అయిపోయారు. కానీ చార్లీ మంగర్ ఇచ్చిన ఆన్సర్ మాత్రం చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంది. ఆయన చెప్పింది చాలా సింపుల్, ఇథనాల్ తయారు చేయడానికి ఖర్చు అయ్యే ఎనర్జీ చివరికి ఇథనాల్ నుంచి వచ్చే ఎనర్జీ కంటే ఎక్కువ. ఎగ్జాంపుల్కు ఇథనాల్ తయారు చేయాలంటే ఫార్మింగ్ చేయాలంటే ట్రాక్టర్కి డీజిల్ కావాలి, ఫర్టిలైజర్స్ తయారు చేయడానికి న్యాచురల్ గ్యాస్ కావాలి, హార్వెస్టింగ్ చేయడానికి ఫ్యూయల్ కావాలి, ట్రాన్స్పోర్టేషన్కి పెట్రోల్ డీజిల్ కావాలి, అలాగే డిస్టిలేషన్ ప్రాసెస్ మిగతా ప్రాసెసింగ్కి కోల్ గ్యాస్ లాంటి ఎనర్జీ సోర్సెస్ కూడా అవసరం. అంటే ఇథనాల్ తయారు చేయడానికి ఉపయోగిస్తున్న మొత్తం ఎనర్జీని లెక్కిస్తే చివరికి ఇథనాల్ నుంచి వచ్చే అవుట్పుట్ అంత గొప్పగా ఉండదు. అందుకే చార్లీ మంగర్ చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ ఇథనాల్ వైపు వెళ్ళడం ఒక స్టూపిడ్ పాలసీ. ఎందుకంటే ఇది పూర్తిగా సబ్సిడీ డ్రివెన్ మోడల్. సబ్సిడీ ఉన్నంత వరకే ఇది రన్ అవుతుంది. ఏ రోజు సబ్సిడీ తీసేస్తారో ఆ రోజు గవర్నమెంట్కి దీన్ని అఫోర్డ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన దృష్టిలో ఇది ఎకనామికలీ సస్టైనబుల్ మోడల్ కాదు. ఇప్పటి వరకు ఇథనాల్ గురించి మనం మాట్లాడుకున్న తర్వాత మీకు కూడా ఒక విషయం అర్థమై ఉండొచ్చు, ఇథనాల్ అంత గొప్ప ఫ్యూయల్ కాదు అని. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 1 liter పెట్రోల్ ఎంత అవుట్పుట్ ఇస్తుందో 1 liter ఇథనాల్ అంత అవుట్పుట్ ఇవ్వదు. దాదాపు 30% తక్కువ అవుట్పుట్ ఇస్తుంది. అది కూడా ఇథనాల్ క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉంటేనే, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేకపోతేనే. కానీ ఇండియాలో అక్కడ కూడా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రీసెంట్లీ మధ్యప్రదేశ్లో దైనిక్ భాస్కర్ ఒక స్కామ్ని ఎక్స్పోజ్ చేస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్కామ్. మొదట్లో గవర్నమెంట్ ఇథనాల్ తయారీ కోసం పూర్తిగా షుగర్ కేన్ పైన డిపెండ్ అయ్యేది. షుగర్ మిల్స్ నుంచే ఇథనాల్ తయారవుతుందని భావించింది. కానీ డిమాండ్ వేగంగా పెరగడంతో షుగర్ కేన్ ఒక్కటితో సరిపోదని గవర్నమెంట్కి అర్థమైంది. అందుకే రైస్ అలాగే ఇతర గ్రెయిన్స్ నుంచి కూడా ఇథనాల్ తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇథనాల్ మొత్తం సబ్సిడైజ్డ్ సెక్టార్. అంటే ఇక్కడ కూడా ట్యాక్స్ పేయర్స్ మనీ భారీగా ఖర్చు అవుతుంది. ఎగ్జాంపుల్కు మంచి క్వాలిటీ ఫార్టిఫైడ్ రైస్ మార్కెట్ రేట్ దాదాపు 4,000 rupees పర్ క్వింటాల్. గవర్నమెంట్ అదే రైస్ని 4,000 rupeesకి కొనుగోలు చేస్తుంది. కానీ ఇథనాల్ ఫ్యాక్టరీస్కి మాత్రం కేవలం 2,300 rupees పర్ క్వింటాల్కి అమ్ముతుంది. అంటే గవర్నమెంట్ 4,000 rupeesకి కొంటుంది, 2,000 rupeesకి అమ్ముతుంది. మధ్యలో 1,700 rupees లాస్ ఎవరు తీసుకుంటున్నారు? గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్కి ఇథనాల్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేయాలి, సబ్సిడైజ్డ్ రేట్తో రా మెటీరియల్ ఇవ్వాలి, తక్కువ కాస్ట్లో ఇథనాల్ ప్రొడ్యూస్ చేయాలని గవర్నమెంట్ కోరుకుంటుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లోని బాల్ఘట్ ఏరియాలో ఏం జరిగిందో చూద్దాం. అక్కడ ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ ఉండేది. గవర్నమెంట్ నుంచి సబ్సిడైజ్డ్ రేట్లో రైస్ తీసుకుంది. ఎంతకి? 2,300 rupees పర్ క్వింటాల్. ఆ తర్వాత ఆ 2,300 rupeesని ఇథనాల్ తయారు చేయకుండా ఒక రైస్ మిల్కి అమ్మింది. ఎంతకు అమ్మింది? 2,800 rupees పర్ క్వింటాల్కి. అంటే ఒక క్వింటాల్కి 500 rupees ప్రాఫిట్ చేసుకుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఒక స్కామ్ జరిగింది అనుకుందాం. కానీ దీనికంటే ఇంట్రెస్టింగ్ విషయం తర్వాత జరిగింది. ఆ రైస్ మిల్ ఆ 2,800 rupeesకి కొనుక్కున్న రైస్ని మళ్ళీ గవర్నమెంట్కి అమ్మేసింది. ఎంతకి? 4,000 rupees పర్ క్వింటాల్. అంటే ఈ మొత్తం సైకిల్లో గవర్నమెంట్ ఇచ్చిన 700 rupees సబ్సిడీ అసలు ఇథనాల్ ప్రొడక్షన్కి ఉపయోగపడలేదు. ఆ మనీ మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్ జేబుల్లోకి వెళ్ళిపోయింది. ఇది చిన్న స్కామ్ కాదు. దైనిక్ భాస్కర్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇది కనీసం 1,100 crore rupees స్కామ్. అది ఒక చోట జరిగింది. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇలాంటి స్కామ్స్ పాన్ ఇండియా లెవెల్లో జరిగితే నెంబర్స్ ఎలా ఉంటాయో ఊహించడమే కష్టం. ఇప్పుడు ఇక్కడ మరో ప్రాబ్లం కూడా ఉంది. కొన్ని కంపెనీస్ మంచి క్వాలిటీ రైస్ ఉపయోగించకుండా లో క్వాలిటీ రైస్తో కూడా ఇథనాల్ తయారు చేయడం స్టార్ట్ చేస్తున్నాయి.
దాంతో మొదట వేస్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఫ్యూయల్ క్వాలిటీ పైన కొంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇథనాల్ తీసుకునే ముందు టెస్టింగ్ చేస్తాయి, క్వాలిటీ చెక్ కూడా చేస్తాయి. కానీ ఇండియాలో 100% హానెస్టీతో ప్రతి ప్రాసెస్ జరుగుతుందని చెప్పడం కాస్త కష్టమే. అందుకే ఒకసారి ఇమాజిన్ చేయండి, మీ వెహికల్లోకి వెళ్ళే ఇథనాల్లో ఏదైనా మార్కెటింగ్ కంపెనీ కొంచెమైనా సబ్స్టాండర్డ్ క్వాలిటీ ఇథనాల్ యాక్సెప్ట్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. మొదట్లో గవర్నమెంట్ ఎస్టిమేట్స్ ఏంటంటే ఇథనాల్ని 15 రూపీస్ పర్ లీటర్కి ప్రొడ్యూస్ చేయొచ్చు అని. ఒక మినిస్టర్ అయితే చాలా సంవత్సరాల క్రితమే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. 120 रुपए जो पेट्रोल ले रहे हैं उसका भाव हम 15 रुपए लीटर करेंगे. మీరు ఈరోజు 120 రూపీస్కి పెట్రోల్ కొంటున్నారు, కానీ దాన్ని 15 రూపీస్ పర్ లీటర్కి తీసుకొస్తామని. కానీ ఈరోజు రియాలిటీ ఏంటి? ఈరోజు డిస్టిలరీస్కి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ 1 లీటర్ ఇథనాల్కి 57 రూపీస్ నుంచి 75 రూపీస్ వరకు పే చేస్తున్నాయి. అది ఇన్ని సబ్సిడీస్ ఇచ్చిన తర్వాత. అన్ని సబ్సిడీస్ కూడా క్యాల్కులేట్ చేస్తే ఈ ఫ్యూయల్ కాస్ట్ దాదాపు పెట్రోల్ కాస్ట్ దగ్గరికి వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో అయితే పెట్రోల్ కంటే కూడా కాస్ట్లీ అవుతుంది. నేను ముందే చెప్పిన 10-year-old రీసెర్చ్ గుర్తుందా? ఆ రీసెర్చ్ ప్రకారం కూడా ఈ ఫ్యూయల్లోనే కొన్ని ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇథనాల్ అనేది ఒక ప్రాబ్లమాటిక్ ఫ్యూయల్ అయినా కూడా మనం ఇప్పటికీ దీన్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇథనాల్ స్టాక్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చాలా మంది ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటారు, బ్రెజిల్ కూడా ఇథనాల్ యూజ్ చేస్తోంది, మన ఇండియా యూజ్ చేసే ప్రాబ్లం ఏంటి అని. అందుకే బ్రెజిల్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకుందాం. 1970sలో బ్రెజిల్లో ఒక పెద్ద క్రూడ్ ఆయిల్ క్రైసిస్ వచ్చింది. ఆ తర్వాత అక్కడి గవర్నమెంట్ ఇథనాల్ వైపు వెళ్ళాలని డిసైడ్ చేసింది. కానీ వాళ్ళు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బ్రెజిల్లో న్యాచురల్ వాటర్ రిసోర్సెస్ చాలా అబెండెంట్గా ఉన్నాయి. అలాగే ప్రపంచంలో అత్యధికంగా షుగర్ కేన్ ఎక్స్పోర్ట్ చేసే దేశం కూడా బ్రెజిలే. అక్కడ భారీ స్థాయిలో ఇథనాల్ ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఎక్స్పోర్ట్ చేయడానికి సరిపడా షుగర్ కేన్ వాళ్ళ దగ్గర ఇంకా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాటర్ షార్టేజ్ అనేది లేదు. మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంది. పాపులేషన్ కూడా కేవలం 202 మిలియన్ మాత్రమే. కానీ ఇండియాని కంపేర్ చేస్తే సిచ్యువేషన్ పూర్తిగా డిఫరెంట్. మనం కూడా షుగర్ కేన్ ప్రొడక్షన్లో స్ట్రాంగ్గానే ఉన్నాం, కానీ మన దగ్గర వాటర్ స్కేసిటీ చాలా పెద్ద ప్రాబ్లం. ప్రపంచంలోని మొత్తం ఫ్రెష్ వాటర్లో ఇండియా దగ్గర ఉన్నది కేవలం 4% మాత్రమే. కానీ ప్రపంచ పాపులేషన్లో దాదాపు 18% మంది ఇండియాలోనే ఉన్నారు. అంటే కేవలం 4% ఫ్రెష్ వాటర్తో 18% పాపులేషన్ని సస్టైన్ చేయాలి. డేటా సెంటర్స్ గురించి మాట్లాడేటప్పుడు వాటర్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడతాం, కానీ ఇథనాల్ విషయంలో కూడా వాటర్ రోల్ అంతే పెద్దది. ఎందుకంటే షుగర్ కేన్ నుంచి 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి దాదాపు 2800 లీటర్స్ వాటర్ అవసరం. అదే రైస్ నుంచి ఇథనాల్ తయారు చేస్తే వాటర్ రిక్వైర్మెంట్ ఇంకా ఎక్కువ. ఎంతంటే 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి దాదాపు 10,000 లీటర్స్ వాటర్ అవసరం. కాబట్టి ఏ లాజిక్తో చూసినా ఇథనాల్ అనేది చాలా హై ఇన్పుట్ ఫ్యూయల్, కానీ దానికి వచ్చే అవుట్పుట్ మాత్రం అంత గొప్పగా ఉండదు. ఈ అన్ని విషయాలు ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఇథనాల్ వైపు వెళ్ళాలని డిసైడ్ చేసిన తర్వాత ఈ సెక్టార్లో చాలా స్టాక్స్ భారీగా రన్ అయ్యాయి. ఇండియాలో గవర్నమెంట్కి భారీ స్థాయిలో ఇథనాల్ సప్లై చేస్తున్న టాప్ కంపెనీస్ని చూస్తే శ్రీ రేణుకా షుగర్స్, బాలరాంపూర్ చీనీ, త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్, గోదావరి బయో రిఫైనరీస్, బజాజ్ హిందుస్థాన్ షుగర్ ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు గ్రెయిన్స్ నుంచి ఇథనాల్ తయారు చేసి గవర్నమెంట్కి సప్లై చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ గుల్షన్ పాలియాల్స్. ఇప్పుడు ఈ కంపెనీస్ అన్నింటినీ అనలైజ్ చేసినప్పుడు ఒక విషయం మాకు కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది. ఈ కంపెనీస్ అన్నింటి ఇథనాల్ సేల్స్ గ్రోత్ చూస్తే ఇయర్లీ కేవలం 6% నుంచి 7% మాత్రమే ఉంది. కానీ కొన్ని కంపెనీస్ మాత్రం పూర్తిగా డిఫరెంట్గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్కు మీరు శ్రీ రేణుకా షుగర్స్ని తీసుకున్నా లేదా ఇప్పుడే చెప్పిన మిగతా కంపెనీస్ని తీసుకున్నా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మాత్రం యావరేజ్గానే ఉంది. ఇంత పెద్ద డిమాండ్ ఉన్న సెక్టార్లో ఉన్నప్పటికీ వాళ్ళ ఫైనాన్షియల్స్లో ఆ ఇంపాక్ట్ పెద్దగా కనిపించడం లేదు. అప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇథనాల్ డిమాండ్ అంత పెరిగితే ఈ కంపెనీస్కి బెనిఫిట్ ఎందుకు రావడం లేదు? మరి ఆ ఇథనాల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ తాము ఎవరి నుంచి ఎంత ఇథనాల్ కొనుగోలు చేస్తున్నామో పబ్లిక్లీ పబ్లిష్ చేయవు. అందుకే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎవరి నుంచి కొనుగోలు చేస్తున్నారో మనకు అంత ఈజీగా తెలియదు. కానీ తర్వాత డీప్గా అనలైజ్ చేసినప్పుడు కొన్ని సెలెక్టెడ్ కంపెనీస్ ఫైనాన్షియల్స్ మాత్రం చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయని తెలిసింది. వాటిలో ఒకటి సియాన్ అగ్రో, మరొకటి ట్రూ ఆల్ట్ బయో ఎనర్జీ. ఈ రెండు కంపెనీస్ ఫైనాన్షియల్ గ్రోత్ మిగతా ఇథనాల్ కంపెనీస్తో కంపేర్ చేస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అప్పుడు ఈ రెండు కంపెనీస్ దగ్గర ప్రత్యేకంగా ఏముందని చెక్ చేస్తాం. అక్కడ మాకు తెలిసిన విషయం ఇంకా షాకింగ్. ఈ రెండు కంపెనీస్ కూడా పొలిటీషియన్స్కి చెందినవే. ఒకవైపు సెక్టార్లో పనిచేస్తున్న మరో 10 to 12 కంపెనీస్ ఉన్నాయి. వాటి రెవెన్యూ ప్రాఫిట్ గ్రోత్ హార్డ్లీ 10 to 12% మాత్రమే ఉంది. మరోవైపు ఈ రెండు కంపెనీస్ మాత్రం దాదాపు ప్రతి 2 yearsకి రెవెన్యూ డబుల్ అవుతుంది.
కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కూడా గ్రో అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇథనాల్ సెక్టార్ గ్రో అవుతుంది అంటే ఆ సెక్టార్లో ఉన్న అన్ని కంపెనీస్కి బెనిఫిట్ వస్తుందని అర్థం కాదు. ఎందుకంటే ఈ మొత్తం ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎవరి దగ్గర నుంచి ఎంత క్వాంటిటీ ఏ బేసిస్ పై కొనుగోలు చేస్తున్నాయో క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. అందుకే కొన్ని సంవత్సరాల క్రితం చాలా మంది ఇన్వెస్టర్స్ శ్రీ రేణుకా షుగర్స్, బాలరాంపూర్ చీనీ ఇలాంటి షుగర్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే E10, E20 ఇథనాల్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు ఈ కంపెనీస్కి భారీ బెనిఫిట్ వస్తుంది అని. కానీ అలా ఇన్వెస్ట్ చేసిన చాలా మందికి నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయి. ఎందుకంటే ఆ కంపెనీస్కి పెద్దగా బెనిఫిట్ రాలేదు. బెనిఫిట్ వచ్చింది కొన్ని సెలెక్టెడ్ కంపెనీస్కే. కానీ ఏ బేసిస్ పై వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది నోబడీ నోస్. ఇదే సమయంలో ఈ సెక్టార్లో పనిచేస్తున్న మరికొన్ని ప్రైవేట్ కంపెనీస్ గురించి కూడా మాకు తెలిసింది. వీళ్ళు కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి భారీగా ఇథనాల్ సప్లై చేస్తున్నారు. వాటిని అనలైజ్ చేసినప్పుడు అక్కడ కూడా చాలా ఫ్యాక్టరీస్ పొలిటీషియన్స్కి చెందినవనే తెలిసింది. అందులో రూలింగ్ పార్టీ వాళ్ళు మాత్రమే కాదు, అపోజిషన్ లీడర్స్కి చెందిన ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్కు కర్ణాటకలో ఒక కాంగ్రెస్ మినిస్టర్కి చెందిన కంపెనీస్ కూడా ఇథనాల్ సప్లై చేస్తున్నాయి. అలాగే ఎన్సీపీకి చెందిన కొంతమంది లీడర్స్ ఫ్యాక్టరీస్ నుంచి కూడా చాలా ఇథనాల్ ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి వెళ్తుంది. అంటే ఈ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కి రిస్క్ ఒకటి కాదు 2-3 వైపుల నుంచి వస్తుంది. మొదటి రిస్క్, ఇది పూర్తిగా పాలసీ డ్రివెన్ సెక్టార్. ఈరోజు గవర్నమెంట్ ఈ పాలసీని తీసుకొచ్చింది, రేపు మార్చుతుందా తీసేస్తుందా ఎవరికి తెలియదు. అయితే ప్రస్తుతం గవర్నమెంట్ చాలా అగ్రెసివ్గా కనిపిస్తోంది. అందుకే ఫ్యూచర్లో E20 మాత్రమే కాదు ఇంకా హైయర్ బ్లెండ్స్ వైపే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్కి ఇప్పుడు E20 వల్ల పెద్దగా ప్రాబ్లమ్స్ రావట్లేదనే ఫీలింగ్ ఉంది. అందుకే తర్వాత టార్గెట్ E30. ఇది చూసి చాలా మంది ఇన్వెస్టర్స్ ఇంకా ఎక్సైటెడ్ అవ్వచ్చు. కానీ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ మొత్తం గ్రోత్ బెనిఫిట్ సెక్టార్ మొత్తానికి రావడం లేదు, కొన్ని సెలెక్టెడ్ కంపెనీస్కే వస్తుంది. ఇది నిజంగా చాలా షాకింగ్ విషయం. అంతేకాదు ఈ మొత్తం ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ కూడా లేదు. అందుకే ఇది పాలసీ డ్రివెన్ సెక్టార్ కాబట్టి ఇంకో రిస్క్ కూడా ఉంది. రేపు పబ్లిక్ నుంచి భారీ ప్రెషర్ వస్తే, గవర్నమెంట్ తన స్టాండ్ మార్చాల్సి వస్తే, లేదా ఇథనాల్ పాలసీలో చేంజెస్ చేయాల్సి వస్తే ఈ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, గవర్నమెంట్ ఎందుకు ఫ్యూచర్లో ఒక స్టెప్ వెనక్కి రావాల్సి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. దానికి రీజన్ ఏంటంటే చాలా మంది బ్రెజిల్ ఎగ్జాంపుల్ ఇస్తారు. నేను ముందే చెప్పినట్టుగా బ్రెజిల్ 1980 నుంచే కార్ కంపెనీస్కి ఒక విషయం చెప్పింది, ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ తయారు చేయండి అని. అంటే E10 అయినా E15 అయినా E20 అయినా ఏ బ్లెండ్ అయినా రన్ అయ్యే కార్స్ని తయారు చేయమని చెప్పింది. ఇలా దాదాపు 40 to 45 years పాటు స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ని ఫాలో చేసింది. కానీ ఇండియాలో మాత్రం కేవలం 2 to 3 yearsలోనే అంతా కంప్లీట్ చేయాలని ప్రయత్నించాం. బ్రెజిల్ ఏం చేసింది, మొదట ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ తయారు చేసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసింది, ఆ తర్వాత స్లోలీ E20, E27, E85 ఇలా ఒక్కో స్టేజ్లో ఇంప్లిమెంట్ చేసింది. అందుకే బ్రెజిల్లో పీపుల్కి చాయిస్ కూడా ఉంది, ట్రాన్స్పరెన్సీ కూడా ఉంది. ఎగ్జాంపుల్కు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు హయ్యర్ ఇథనాల్ బ్లెండ్ యూస్ చేస్తారు. అలాగే ఇథనాల్ చీప్గా ఉన్నప్పుడు వాళ్ళు మరో బ్లెండ్స్కి షిఫ్ట్ అవుతారు. అంటే వాళ్ళ దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ బ్రెజిల్ని పక్కన పెడితే ఇంకో కంట్రీ ఎగ్జాంపుల్ ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మిగతా కంట్రీస్కి ఒక విషయం బాగా తెలుసు, E10 వరకు పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ దాని తర్వాత వెళ్ళే కొద్దీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇండియాలో సిచ్యుయేషన్ ఏంటంటే 2023కి ముందు కార్స్ కొనుక్కున్న వాళ్ళ వెహికల్స్లో చాలా వరకు E20 కంపాటబిలిటీ కూడా కావు. అయినా వాటిలో E20 ఫ్యూయల్నే యూస్ చేస్తున్నారు. అంటే నేను ముందే చెప్పిన US రీసెర్చ్ ప్రకారం ఇథనాల్ ఎయిర్లోని మాయిశ్చర్ని పుల్ చేస్తుంది. వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అయితే ఫేస్ సపరేషన్ జరుగుతుంది. వెహికల్ స్టార్ట్ కాకపోవచ్చు, ఇంజన్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు, ఫ్యూయల్ ట్యాంక్ డ్యామేజ్ అవ్వచ్చు, కొరిజన్ రావచ్చు, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఐడియల్ సిచ్యుయేషన్ ఏంటంటే మొదట ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయాలి, ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ మార్కెట్లోకి తీసుకురావాలి, ఆ తర్వాత మాత్రమే ఇలాంటి పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి. బ్రెజిల్ ఇండియా ప్లేస్లో ఉంటే అదే చేసేది. కానీ ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్నది మాత్రం దానికి పూర్తిగా రివర్స్. ఇప్పుడు ఇంకో షాకింగ్ విషయం, గవర్నమెంట్ చెప్తోంది క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించడానికి ఇథనాల్ని ప్రమోట్ చేస్తున్నామని. కానీ ఇక్కడ 2 డేటా పాయింట్స్ చూడాలి. మొదటిది, ఇండియాలో పూర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఇథనాల్ వల్ల మనం ఎంత ఫ్యూయల్ సేవ్ చేస్తున్నామో దానికంటే 4 times ఎక్కువ ఫ్యూయల్ మన రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ వల్ల వేస్ట్ అవుతుంది. ఇప్పుడు రెండో పాయింట్, మన గోల్ నిజంగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గించడమే అయితే దానికి ఒక చాలా సింపుల్ సొల్యూషన్ కూడా ఉంది, ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం. ఇథనాల్ అనేది చాలా కాంప్లెక్స్ సొల్యూషన్, అది కూడా పెద్దగా ఎఫెక్టివ్ కాకపోవచ్చు. కానీ ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఇంకొన్ని సబ్సిడీస్ ఇవ్వాల్సి వచ్చేది. చైనా చేసినట్టుగా మనం కూడా ఈవీ అడాప్షన్ని అగ్రెసివ్గా పుష్ చేసి ఉంటే ఈరోజు ఇథనాల్ వల్ల ఎంత క్రూడ్ ఆయిల్ సేవ్ చేస్తున్నామో దానికంటే దాదాపు 6 times ఎక్కువ క్రూడ్ ఆయిల్ సేవ్ చేసే అవకాశం ఉండేది. ఈ రోజు కూడా చాలా మంది ఈవీ కొనాలని అనుకుంటున్నారు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు.
పెట్రోల్ పంప్ అయితే ప్రతి టౌన్లో ఉంటుంది, ప్రతి సిటీలో ఉంటుంది. కానీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం చిన్న సిటీస్లో కూడా ఇప్పటికీ దొరకడం చాలా కష్టం. అందుకే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఈవీపై ఫోకస్ చేస్తుంటే రిజల్ట్స్ ఇథనాల్ కంటే చాలా బెటర్గా ఉండేవి. చివరిగా నేను చెప్పాలనుకునేది ఒకటే, ఇథనాల్ అనేది ఫ్యూచర్ ఫ్యూయల్ కాదు. నాకు పర్సనల్లీ అనిపించేది ఇది ఒక బ్యాడ్ ఫ్యూయల్. చార్లీ మంగర్ అయితే దీన్ని డైరెక్ట్గా స్టూపిడ్ అని అన్నారు. ఇలాంటి పాలసీని తీసుకొచ్చే కంట్రీ కూడా స్టూపిడిటీ చేస్తుందని ఆయన అభిప్రాయం. ఎందుకంటే ఈ ఫ్యూయల్ నేచరే అలాంటిది. దాని బదులు ఈవీపై ఫోకస్ చేసి ఉంటే లాంగ్ టర్మ్లో బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉండేవి. కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చేది, కానీ రిజల్ట్స్ మాత్రం చాలా బెటర్గా ఉండేవి. ఈ రోజు యుఎస్ 10 years క్రితమే చెప్పిన ప్రాబ్లమ్స్ మన దగ్గర ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. చాలా మంది వెహికల్స్ స్టార్ట్ అవ్వడం లేదు, దగ్గరనే సౌండ్ వస్తుంది. చాలా మందికి అసలు రీజన్ కూడా తెలియడం లేదు. గరాజ్కి తీసుకెళ్తారు, అక్కడ మెకానిక్ ఏం చెప్తారో అది నిజమో కాదో కూడా తెలియదు. అంతేకాదు ఇండియాలో కరప్షన్ కూడా చాలా పెద్ద ఇష్యూ. రీసెంట్లీ బీహార్లో ఒక రిపోర్టర్కి తన ఇన్నోవా హైక్రాస్ మధ్యలో ఆగిపోయింది. అప్పుడు కార్ కంపెనీ ఏమంది, ఇది మా ఫాల్ట్ కాదు, ఫ్యూయల్ క్వాలిటీలో ప్రాబ్లం ఉంది అని. ఫ్యూయల్ క్వాలిటీ కూడా చివరికి కన్స్యూమర్ రెస్పాన్సిబిలిటీ కాదు కదా. ఎవరు కావాలని బ్యాడ్ ఫ్యూయల్ అయితే పోయించుకోరు. పెట్రోల్ పంప్లో ఏదేస్తారో అదే యూజ్ చేస్తారు. అంటే మీ వెహికల్లోకి వెళ్ళే ఫ్యూయల్ క్వాలిటీకి కూడా గ్యారంటీ లేదు. నేను ముందే చెప్పినట్టుగా కొన్ని చోట్ల లో క్వాలిటీ రైస్తో కూడా ఇథనాల్ తయారవుతుంది. ఇది చాలా పెద్ద డిఫరెన్స్ ఇవ్వకపోయినా క్వాలిటీపై కొంత ఇంపాక్ట్ మాత్రం పడుతుంది. అదే కాకుండా ట్రాన్స్పోర్టేషన్లో మాయిశ్చర్ పడినా, స్టోరేజ్ సరిగా లేకపోయినా వాటర్ కంటెంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో ఫేస్ సపరేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. నేను చూసి నిజంగా షాక్ అయిన విషయం ఏంటంటే, చాలా మంది బాటిల్లో పెట్రోల్ తీసుకున్నప్పుడు అక్కడే సపరేషన్ కనిపిస్తుంది. పైకి పెట్రోల్, కింద వాటర్తో కలిసిన ఇథనాల్. అలాంటి ఫ్యూయల్ అసలు ఐడియల్ ఫ్యూయల్ కాదు. అందుకే ఐడియల్లీ ఒక చెకింగ్ యూనిట్ ఉండాలి. ఫ్యూయల్ ప్రాపర్గా మిక్స్డ్గా ఉందా లేదా, ఇక్కడే సపరేషన్ అయిందా అని చెక్ చేసిన తర్వాతే వెహికల్లో ఫిల్ చేయాలి. కానీ ప్రస్తుతం అలాంటి సిస్టమ్ లేదు. ఏ ఫ్యూయల్ వస్తుందో అది ప్రాపర్గా మిక్స్డ్ అయిందో లేదో ఎవరికి తెలియదు. కన్జ్యూమర్స్కి కూడా ఈ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ గురించి అవేర్నెస్ లేదు. అందుకే ఈ రోజు జరుగుతున్న ప్రాబ్లమ్స్ అచ్చం యుఎస్ రీసెర్చ్ చెప్పినట్టే ఉన్నాయి. వెహికల్ స్టార్ట్ కావడం లేదు, మైలేజ్ తగ్గుతోంది. అంతేకాదు లో క్వాలిటీ రా మెటీరియల్తో ఇథనాల్ తయారు చేస్తే కొన్ని స్టడీస్ ప్రకారం మైలేజ్పై 3% నుంచి 5% వరకు ఇంపాక్ట్ కూడా పడుతుంది. చివరికి మీరు ఫ్యూయల్లో సేవ్ చేసిన దానికంటే రిపేర్ కాస్ట్ ఇంకా ఎక్కువ అయ్యే సిచ్యువేషన్ కూడా రావచ్చు. ప్రస్తుతం ఇండియాలో చాలా చోట్ల ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ వీడియో ద్వారా నా ఉద్దేశం ఒకటే, ఇథనాల్ గురించి మీకు ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ ఇవ్వడం. ప్రస్తుతం మనం చేయగలిగేది కూడా చాలా లిమిటెడ్. మీ వెహికల్ ఒక చోట పార్క్ చేసి ఉంచాల్సి వస్తే లేదా రెగ్యులర్గా యూజ్ చేయకపోతే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఫ్యూయల్ ట్యాంక్ని వీలైనంత ఫుల్గా ఉంచండి. ఫ్యూయల్ చాలా లోకి వెళ్ళనివ్వకండి. ప్రస్తుతం మన చేతుల్లో ఉన్న బెస్ట్ ప్రికాషన్ అయితే ఇదే. అది తప్ప మన దగ్గర మరో ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే ప్యూర్ పెట్రోల్ అనే ఆప్షన్ కూడా ఇప్పుడు లేదు. మిక్స్ అయిన ఫ్యూయల్నే యూజ్ చేయాలి, లేదంటే ఈవీ కొనొచ్చు. కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఇప్పటికీ ఉంది. ఇంతటితో ఈ వీడియో ముగిద్దాం. ఐ హోప్ థింగ్స్ ఆర్ వెరీ క్లియర్ టు యూ. అండ్ yes, subscribe to Finnovations Telugu for market commentary and in-depth analysis. See you in the next video. Till then, take care and bye.